శవ రాజకీయాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని మరోమారు రుజువైంది. ప్రమాదాలను కూడా రాజకీయాలకు వాడుకోవటం ఆ పార్టీకే చెల్లింది. భారీ వర్షం వల్ల గోడ కూలి మరణిస్తే కూడా రాజకీయం చేయటం వైసీపీ పతనావస్థకు పరాకాష్ఠనే చెప్పాలి. సింహాచలంలో ఈరోజు భారీ వర్షం వల్ల గోడ కూలిన దానికి చంద్రబాబు బాధ్యత వహించాలి అంటే జగన్ హయాంలో జరిగిన ఘటనలకు ఆయన ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఒక్కసారి ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి చందనోత్సవం కావడంతో అన్ని ఏర్పాట్లు చాలా పగడ్బందీగా చేశారు. కానీ భారీ వర్షం కారణంగా గోడ కూలి జరగరానిది జరిగిపోతే వైసీపీ నేతలు చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంత కాదు. జగన్ హయాంలో కచ్చులూరు బోటు ప్రమాదంలో 47 మంది మృత్యువాత పడ్డారు. శవాలను తీయడానికి రోజులు తడబడి సమయం పట్టింది. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన ఘటనలో 37 మంది మృత్యువాత పడ్డారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో విషవాయువు లీక్ అయ్యి 12 మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది ఇప్పటికీ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిరుపతి రూయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 11 మంది చిన్నారులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. దీనికి జగన్ ఏం చెప్తారు? విశాఖలో క్రేన్ కుప్పకూలి 11 మంది మరణించారు. బిజవాడ కోవిడ్ సెంటర్ కేర్లో అగ్ని ప్రమాదం కారణంగా 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఏలూరు జిల్లా పోరెస్ కెమికల్స్ అగ్ని ప్రమాదంలో 6 చనిపోయారు. ప్రకాశం జిల్లా పాలమూరులో శానిటైజర్ తాగి 13 మంది మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 46 మంది మరణించిన ఘటన ఇంకా ఎవరు మర్చిపోలేదు. రాజకీయం చేయడానికి ఏర్పాట్లు చేయడానికి ఎంత తేడా ఉంటుంది? సింహాచలంలో గోడ కూలిన ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాల్ని కోలుకుంటున్న క్షతగాత్రులను పరామర్శించడానికి జగన్ వచ్చేస్తున్నారంటూ వైసీపీ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. తాడేపల్లి ప్యాలెస్ టు యలహంక ప్యాలెస్ జగన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సర్వీసెస్లో శవం కనిపిస్తే చాలు జగన్ వాలిపోతారు. మళ్ళీ సింహాచలం టూర్లో జగన్ ఎంత హడావుడి చేస్తాడో, ఏం సమస్యలు తెచ్చిపెడతాడో చూడాలి మరి.